అస్సలాముఅలైకుం. ఈజీగా సింపుల్గా గ్రీన్ చిల్లీ చికెన్ రెసిపీ చేసేద్దామా. ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం, వాష్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఒక జార్ తీసుకొని ఒక మంచి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత అల్లం, తర్వాత వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర అండ్ తర్వాత పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా ఉన్న వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మిక్సీ పెట్టేసుకుంటే మంచి గ్రీన్ పేస్ట్ అయితే రెడీ అవుతుంది. తర్వాత మనం చికెన్ తీసుకొని అట్లా సాల్ట్ ప్లస్ పసుపు అండ్ నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసేసుకొని అందులో మనకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం కర్డ్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో ఒక హాఫ్ అన్ అవర్, మీకు వెంటనే కావాలన్నా కొంచెం 10 మినిట్స్ అయినా పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ మీద మంచి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని తర్వాత కట్ చేసిన 2 గ్రీన్ చిల్లీస్, ధనియాల పొడి కొంచెం వేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న మ్యారినేషన్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. తర్వాత నీట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. మంచిగా కుక్ చేసుకుంటే అంతే అండి, గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. నేనైతే అదే రోజు చికెన్ పౌడర్, చికెన్ కారపొడి ప్లస్ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేశాను. సూపర్ అద్భుతం.